హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇక్కడ కనిపిస్తున్న మొక్క ఎవరైనా గుర్తుపట్టగలరా? కొంచెం పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది ఈ మొక్క. ఈ మొక్క కోసం నేనైతే చాలా చోట్ల వెతికాను అన్నమాట. అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అమ్మ తీసుకొచ్చినప్పుడు. అయితే ఇది అట్టికి మామిడాకు అంటారండి. ఈ అటికి మామిడాకు ఇదివరకు మా అమ్మగారు ఏం చేసేవారంటే పొలాల్లో ఉండేది. ఇవి చాలా విరివిగా విస్తారంగా దేవుడు ఇచ్చిన పంటగా పండుతాయి అన్నమాట. అయితే అమ్మ చాలా ఇది మొత్తం కోసుకొచ్చేవాళ్ళు, మొక్కలతో సహా మొత్తం పేక్కొచ్చేవాళ్ళు అన్నమాట. ఇవన్నీ ఇలాగా మట్టలుగా ఉంటుంది. దీన్ని మొత్తం కలిపి ఒక మట్ట అంటారు. అంటే కొన్ని కొన్ని పదాలు పల్లెటూరి పదాలు, వాడుక భాషలో పదాలు నేను చెప్తున్నాను. అంటే నాకు తెలిసిన పదాలు, వేరే ప్రాంతంలో ఏమంటారు నాకు తెలియదు. ఇలా గుట్టగా వచ్చిన దాన్ని ఒక మట్ట అంటారు. కాబట్టి ఇట్లా ఈ ఒక్క మొక్కకి చుట్టూ చాలా ఈ ఈ కాడలు ఇలా వస్తాయి అన్నమాట, విస్తరిస్తాయి అన్నమాట. ఇట్లా ఇప్పుడు భూమి మీదకి ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ ఒక మళ్ళీ ఒక చిన్న ఏంటంటే వేళ్ళు వచ్చేస్తాయి కింద, అంటే వేర్లు వస్తాయి అన్నమాట. అది ఒక మొక్కగా మళ్ళీ విస్తరింపొస్తుంది. అలా 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 మొత్తము ఒక పెద్ద ఈ ఎక్కువ ప్లేస్ మొత్తం ఆక్రమించుకుంటుంది అన్నమాట. అయితే ఇది అటికి మామిడాకు చూడండి. ఇది మా అమ్మగారు పప్పులు పెట్టేవారు అన్నమాట. అయితే ఈ మొక్క కోసం నేను వేరే తీగను పట్టుకొని అటికి మామిడాకు అని చెప్పి తీసుకొచ్చి నాటాను. కానీ అది తీగలు పాగుతుంది. కానీ ఇలా కాదు, ఇది మొత్తానికి మా ఇంటి దగ్గర చిన్న మొక్క వచ్చిందన్నమాట. ఇంకా దీన్ని చూసినప్పుడు నాకు ఇంకెక్కడ లేని ఆనందం అన్నమాట. ఏదైనా దీని నుంచి ఇంకా చాలా నేను ఇలా దీన్ని స్ప్రెడ్ చేసి ఎక్కువగా నేను ఇది ఒక పంటలాగా పెంచాలి అని ఒక ఆలోచన చేశాను. ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకైతే తెలీదు. కానీ దీని ఫ్లవర్ చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో. దేవుడు సృష్టిలో అసలు చాలా చాలా చిన్న ఫ్లవర్ అన్నమాట. చూడండి, పూత అంటారు కదా, ఆ పూత అన్నమాట. ఒకవేళ దీనికి ఏమన్నా కాయలు వస్తాయేమో నాకైతే తెలియదు విత్తనాలకి. మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇది చాలా చిన్న ఫ్లవర్ అన్నమాట, అంటే పూత అన్నమాట. ఇది ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే, చాలా క్యూట్గా ఉంది కదండి. ఎంత చిన్న ఫ్లవర్, ఈ మైక్రోస్కోప్లో కానీ పెద్దది కనిపించాయి అన్నమాట. జూమ్ చేశాను. సో కాబట్టి చాలా చాలా బాగుంది వైట్ కలర్లో. ఇది వచ్చేసి అడ్డికి మామిడాకు. ఆకులు చూడండి పెద్దగా ఉన్నాయి. ఇవి వచ్చేసి పప్పులో పెట్టుకుంటారన్నమాట. చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో జూమ్ చేసేటప్పటికి. ఇక్కడికి వచ్చేసి ఇంకో చిన్న మొక్కను చూపిస్తాను. ఇది చెంచలాకు అంటారు, చెంచలాకు. దీని ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి, చాలా చిన్నగా కొంచెం ఊదా రంగులో వస్తున్నాయి అన్నమాట. ఊదా రంగు అంటే పర్పుల్ కలర్ అండి. నాకు ఎక్కువగా బైబిల్లో ఊదా రంగు పూడు అమ్ముతారు, ఊదా రంగు వ్యాపారం చేస్తారంట. అసలు ఊదా రంగు అనేది ఏంటి అనేది అప్పుడు ఎక్కువగా ఆ రంగు అమ్ముడుపోయేదంట రోమా సామ్రాజ్యం కాలంలో. కాబట్టి చూడండి చాలా బాగున్నది కదా. ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి. ఊదా రంగు అన్నమాట. ఇది చెంచలాకు. ఈ చెంచలాకును కూడా మనకి పప్పులో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవి తక్కువ పండిస్తారు, అంటే సహజంగా ఇవి పొలాల్లో పడి మొలుస్తాయి అన్నమాట. దేవుడు వేసే పంట ఇది. అయితే చాలా టేస్ట్ వస్తుందండి. ఈ చెంచలాకు, ఈ అటికి మామిడాకు రెండు కలిపి మా అమ్మగారు పప్పులో పెట్టేవారు అన్నమాట, టమాటా వేసి. చాలా చాలా టేస్ట్ వచ్చేది. అయితే వీటిని చూసినప్పుడు మా అమ్మగారికి జ్ఞాపకాలు వస్తాయి అన్నమాట. ఇవి చూసినప్పుడు చిన్ననాటి గుర్తులు, మా అమ్మగారితో గడిపిన క్షణాలు, ఆమెతో ఉన్న బాండింగు. మా అమ్మగారు నాకు ఎక్కువగా ఈ మొక్కలు గుర్తుపట్టడానికి, నాకు ఎక్కువ మొక్కలు మా ఇంట్లో ఎక్కువ పెంచేవాళ్ళు అన్నమాట. మా ఇంటి నిండా మొక్కలు ఉండేది.
ఉదయాన్నే లేచి వాటి వైపు చూసుకొని కొద్దిసేపు ఒక పావుగంట ఒక అర్ధగంట నాకు తర్వాత పనిలో నిమగ్నం అవటం అలవాటు. అయితే మా ఇంట్లో ఎక్కువ పూలు పూసే చెట్లు ఉన్నప్పటికీ కూడా నేనైతే పూలు కోసేదాన్ని కాదండి. అవి చెట్లనుంటేనే చూడటానికి నాకు ఇష్టంగా ఉండేది. అందుని బట్టి అవి పూసి అక్కడే రాలిపోయి ఇంకెవరన్నా బయటోళ్ళు వచ్చి మా అమ్మగారిని అడిగి కోసేవాళ్ళన్నమాట. దాదాపు 11, 12 మూరల కనకాంబరాలే పూసేదన్నమాట. ఇవి చాలా మంచి మద్రాస్ కనకాంబరాలు అంటారు. అవి చాలా సన్నగా ఉంటాయి, మంచి కలర్ అన్నమాట. అయితే అలాగనే ఈ చంచలాకు, ఈ అటికి మామిడాకు చూసినప్పుడు మా అమ్మగారి జ్ఞాపకంగా, అంటే వారు మనకిచ్చిన ఆస్తి అంతస్తులు లేకపోయినప్పటికీ కూడా ఇవే ఆస్తులు అన్నమాట. ప్రకృతి సంపదని, వాటిని విలువల్ని, వాటిని ఎలా గౌరవించాలి అనేది నాకు మా అమ్మగారు నేర్పించారు. అదే గొప్ప ధననిధి నాకు మా అమ్మగారి నుంచి నేను నేర్చుకున్నవి. మా అమ్మగారు చాలా కథలు, పురాణాలు చాలా చెప్పేవారు అన్నమాట. అసలు నేను ఖాళీ ఉంచేవారే కాదు. రామాయణం, భారతం, ఇంకా రకరకాల కథలన్నీ చెప్తూ ఉండేవారు అన్నమాట. అయితే ఆ వైపు నుంచి ఇంకా తిరిగి నేను మరలా దేవుని వైపు, నిజ దేవుని వైపు నేను తిరగటం జరిగింది. అయితే ఆ భక్తి కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అది మంచి భక్త, పిచ్చి భక్తి అని తర్వాత సంగతి. కానీ ఆ భక్తి కూడా మా అమ్మగారు నాకు నేర్పించారన్నమాట. ఈరోజు నేను ఎక్కువ దేవుని భయభక్తులతో ఉన్నానంటే అది మా అమ్మగారు వేసిన పునాది, దేవుడు వేసిన గిఫ్ట్ అన్నమాట, దేవుడు ఇచ్చిన గిఫ్ట్. అయితే ఇందులో వచ్చేసి తులసి మొక్క ఆల్రెడీ ఉందండి. నేను చిన్న మొక్కను నాటాను అన్నమాట ఇందులో. అయితే ఇది కొంచెం పెద్దదైంది, అంటే ఇలా మట్టలు పెద్దవవుతున్నాయి అన్నమాట. తీసి ఇంకెక్కడన్నా నాటాలా అని ఆలోచన చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ చిన్న క్రోటాన్స్ ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి మా చర్చి దగ్గర తీసుకొచ్చాను. మా చర్చి దగ్గర చిన్న చిన్న పిలకలు వచ్చినాయి అన్నమాట ఒక మొక్కకి. అందుకే నాకు 3 పిలకలు పట్టుకొచ్చా. అంటే ఒక 2 రోజుల ముందుగానే వాటర్ పోసాను అన్నమాట, వేడితో సహా రావడానికి. 3 మొక్కలు వచ్చినాయి. ఇవి వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అంటండి. దీని పేరు నాకైతే తెలియదు. కాబట్టి ఇవి మనకి మంచి ఆక్సిజన్, ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తాయి అనేది నాకు తెలిసింది. సో కాబట్టి ఈ మొక్కలు కూడా తీసుకొచ్చి నాటాను అన్నమాట. అంటే ఇంకా మాకు సొంత ఇల్లు లేదు కాబట్టి ఇంతటితోనే ఆగిపోయింది. ఇలా కొనసాగుతుంది ప్రయాణం. అదే మాకు సొంత ఇల్లు ఉందనుకోండి, అసలు ఇంటి నిండా మొక్కలతో నింపేస్తానేమో. అయితే చిన్నప్పుడు కూడా నాకు ఎక్కువ మా ఇంటి నిండా మొక్కలు ఉండేవి కాబట్టి చుట్టూ మా అమ్మగారు దడులు కట్టేవాళ్ళు. అంటే పుల్లలతోటి తడికలు కట్టేవాళ్ళు అన్నమాట. అంటే ఈ పదాలు కొంతమందికి వినడానికి ఎలా ఉంటుందేమో తెలియదు, కానీ మేము వాడే పదాలు తడికెళ్ళు, దడులు, అంటే మనం వేసుకున్న మొక్కలకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళలాగా అన్నమాట. ఇప్పుడంటే ప్రహరీలు కట్టుకుంటున్నారు కదా, అప్పుడు రోజుల్లో ప్రహరీలు లేవు కాబట్టి పుల్లల్ని తీసుకొచ్చి తడికలు కట్టి వాటికి చుట్టూ, అంటే ఏదైనా పశువులు, గేదెలు, ఆవులు రాకుండా మన మొక్కల్ని కాపాడుకోవడానికి చుట్టూ దళ్ళు కట్టేవాళ్ళు అన్నమాట. ఇప్పటికీ పల్లెటూరులో అలాగే కడతా ఉంటారు కొన్ని చోట్ల. కాబట్టి ఈ చిన్న చిన్న మొక్కలు కొంతమందికి అంటే 80స్లో ఉన్న వాళ్ళకి ఈ మొక్కలు బాగా తెలుసు అన్నమాట, 80స్లో పుట్టిన వాళ్ళకి. కాబట్టి ఇది చెంచలాకు, ఇది అటికి మామిడాకు. నాకైతే చాలా మొక్కలు ఆకులను చూసి అవి చిన్నగా ఉన్నప్పుడే ఇది పలానా మొక్క అని చెప్పేస్తానన్నమాట. అంటే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అయి కావచ్చు, మా అమ్మగారు నాకు మొదటి నుంచి మొక్కల గురించి ఇది పలానా మొక్క అని చూపించి చెప్పడం ద్వారా కావచ్చు. సో కాబట్టి ఇది నా బుడ్డ మన తోటలోకి వచ్చిన కొత్త మొక్కలు అన్నమాట ఇవి రీసెంట్గా. ఓకే అండి, థ్యాంక్ యూ.